హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. నేను ఈరోజు ఒక స్టాక్ 40% ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నా. దాని గురించి మాట్లాడదాం. ఇది నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ చేశా. NRL నుపూర్ రీసైక్లర్ లిమిటెడ్ స్టాక్. ఇది ఎక్కువగా ఎక్కడి నుంచి అంటే రీసైక్లింగ్ సెక్టార్ గురించి మాట్లాడి తర్వాత ఈ స్టాక్ తీసేసుకున్నా నేను. ఎందుకు ఎగ్జిట్ అయ్యా వాటి గురించి కూడా మాట్లాడతా. ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎందుకు ఎగ్జిట్ అయ్యా అనే వాటి గురించి మాట్లాడిన తర్వాత మనం వీడియో క్లోజ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ నేను టెలిగ్రామ్ గ్రూప్ చూపిస్తా. టెలిగ్రామ్ గ్రూప్లో ఇక్కడ ఒక పిక్ షేర్ చేసి నెక్స్ట్ బూమింగ్ సెక్టార్ నేను వీడియో చేసినప్పుడు ఎవరు చూడలేదు, అప్పటి నుండి చాలా రిటర్న్స్ వచ్చాయని పెట్టిన తర్వాత దీంట్లో నుంచి ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇది ఫ్రమ్ దిస్ NRL స్టాక్ చూడండి. మీకు మన రీసెంట్ క్లాస్లో చెప్పిన ప్యాటర్న్ ఉంటుంది, ఐడెంటిఫై చేయండి అని చెప్పా. సో ఈ స్టాక్ నేను తీసేసుకున్నా. ఏ ప్యాటర్న్ ఏంటి, ఎక్కడ ఎంటర్ అయ్యా అనే వాటి గురించి మాట్లాడిన తర్వాత మనం చూద్దాం. సో ఫస్ట్ స్టాక్ది చూస్తే ఇది NRL. సో NRL ఫస్ట్ చూడండి, ఇది నేను నా ఓన్ ప్యాటర్న్స్ లాగా ట్రీట్ చేసుకుంటా నేను. సో ఈ షేప్, ఇలాంటి షేప్ హెడ్ అండ్ షోల్డర్ టైప్ మనకు ప్యాటర్న్ వస్తే దాంట్లో బేసికల్గా నేను ఎంటర్ అవ్వాలి అని నేను పెట్టేసుకున్నా. మీరు ఎంటర్ అవుతారా లేదా అని మీ ఇష్టం. సో ఇలా పెట్టుకున్న తర్వాత సో ఇదొక లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్, ఇది హెడ్లా నేను ట్రీట్ చేసేసుకొని మీకు 1 మంత్లో పెట్టేసి సో అలా ట్రీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎంట్రీ పైన ఈ క్యాండిల్ పైన నేను డేలో ఎంటర్ అయ్యా. ఆ తర్వాత ఒక మంచి మూమెంట్ అయితే కొట్టేసింది. ఒక మంచి మూమెంట్ కొట్టిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చేసి రీటెస్ట్ అయితే జరిగింది. స్టాక్లో రీటెస్ట్ జరిగిన తర్వాత ఎందుకు ఎగ్జిట్ అయ్యా అనే దాని గురించి మాట్లాడేదానికంటే ముందు నేను ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంది చూపిస్తా. సో ఫస్ట్ ఎంటర్ అయింది చూపిస్తా. ఎంటర్ అయింది చూడండి. సో NRL అమ్మేసా కాబట్టి 0 క్వాంటిటీ చూపిస్తుంది. 89.52 దగ్గర ఎంటర్ అయ్యా, 120.47 దగ్గర ఎగ్జిట్ అయ్యా. సో నాట్ అప్లికేబుల్ 42.39% మనకి రిటర్న్స్ చూపిస్తుంది. సో పొజిషన్ ఇది ఎగ్జిట్ది. ఈరోజు హోల్డింగ్ సోల్డ్ అనేది -271 క్వాంటిటీ, 127.29. సో ఇది ఫైనల్ అమ్మేసింది. 127.47 లాస్ట్గా ట్రేడ్ అయింది. సో మనం అమ్మిన తర్వాత ఒక 48 రూపీస్ లాస్లో, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో మనకు వచ్చిన రిటర్న్ ఎంత అంటే 42.39% మనకు రిటర్న్ వచ్చేసింది. సో ఇప్పుడు మన స్టాక్ గురించి చూస్తే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యే ముందు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఇలాంటి ప్యాటర్న్స్ వస్తాయి. వీటి మీద క్విజ్ కూడా పెడుతున్నా నేను క్విజ్ పెట్టేసి మీకు చెప్తున్నా. సో ఆ టైంలో నేను ఎంటర్ అయిన తర్వాత స్టాక్ మంచి మూమెంట్ అయితే ఇచ్చేసింది. సో ఇది డేట్. సో ఇది ఆగస్ట్ 21 టెలిగ్రామ్లో మెన్షన్ చేసింది. సో నేను మెన్షన్ చేశాక పెరిగిందని కాదు, నేను జస్ట్ తీసుకున్నది, అది జస్ట్ ఎలా తీసుకున్నా, ఎందుకు తీసుకున్నాను మాత్రమే చెప్తున్నా, అంతకు మించి ఏం లేదు. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ తీసేసుకొని అరౌండ్ ఈ టైంలో ఎంటర్ అయిపోయా. సో ఇక్కడ నుంచి ఒక స్టాప్ లాస్ పెట్టేసుకోవాలి బేసికల్గా మీరైతే. నేను అంత స్టాప్ లాస్ అయితే ప్రిఫర్ చేయను నా వరకు. ఇక్కడ నుంచి స్టాక్ చూడండి, ఒకసారి మూమెంట్ ఇచ్చేసింది, మళ్ళీ జస్ట్ పుల్ బ్యాక్ వచ్చేసింది, మళ్ళీ ఒక మూమెంట్ ఇచ్చేసింది, బ్రేక్అవుట్ అయింది. హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ అయ్యే టైంలో మనం ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ క్యాండిల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ క్యాండిల్ ఇంత పెద్దగా ఉన్న క్యాండిల్ పైన ఎంటర్ అవుతే స్టాప్ లాస్ కొంచెం దూరంగా ఉంటుంది అన్నట్టు, అరౌండ్ 20 పాయింట్స్ వరకు ఉంటుంది. 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేంత సినిమా మనకు లేదు కాబట్టి సో దీన్ని ఇక్కడ నేను ముందే ఎంటర్ అయ్యే కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎంటర్ అయ్యే వాళ్ళు ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంత పెద్ద క్యాండిల్ ఉంటే ఎంటర్ అవ్వకూడదని మనం వేరే వీడియోస్లో, స్టార్టింగ్ వీడియోస్లో, ప్రైస్ యాక్షన్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ నుంచి రీట్రేస్మెంట్కి వచ్చేసి ఇక్కడ రీటెస్ట్ చేసి స్టాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఈరోజు నేను ఎగ్జిట్ అయ్యా. సో ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఎగ్జిట్ అవ్వలే, ఇక్కడికి వచ్చాక ఎందుకు ఎగ్జిట్ అయ్యా అంటే బేసికల్లీ ఇక్కడున్న తర్వాత పైకి వెళ్తుందేమో అని నేను ఆలోచించా. కానీ వచ్చేసి రీటెస్ట్ తీసేసుకుంది, బాగానే ఉంది. ఇక్కడ నుంచి కూడా మరి పైకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అమ్మారంటే సో ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ నాకు ఎందుకో అంటే నాకు సరిపోయింది 42% అనేది ఎక్కువ అనిపించేసింది అన్నాడు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను కొన్ని స్ట్రాటజీలు పెట్టేసుకుంటా, మనం కొన్ని 20-30, కొన్ని 20-30% రాగానే ఇది మోర్ దెన్ 30% వచ్చింది. 40% అనేది వితిన్ 1.5 మంత్లో అనేది చాలా ఎక్కువ.
ఇలా పెట్టుకోవాలి మనం, రిస్క్ రివార్డులు పెట్టేసుకొని పర్సంటేజ్ వైజా లేకపోతే 1:2 1:3 ఇలా పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవాలి అన్నట్టు. దాన్ని కంటిన్యూస్గా హోల్డ్ చేస్తూ ఉండకూడదు. సో రీజన్ టు ఎగ్జిట్ ఒకసారి చూస్తే నాకు మార్కెట్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్ అనిపించేసింది. సో నెక్స్ట్ వీడియో అసలు టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటి గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వీడియో వస్తుంది. అది 875 మార్కెట్ క్యాప్ ఉంది, కరెంట్ ప్రైస్ 127 ఉంది. ఇక్కడ చూడండి, ప్రైస్ టు బుక్ వాల్యూ 10x రన్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ అంటే ఉన్నదానికంటే 10 times రన్ అవుతుంది. నెక్స్ట్ PE 92 ఉంది, ఇండస్ట్రీ PE 37 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 2.5% ఎక్కువనే ఉంది. ఆ తర్వాత డెట్ అయితే ఏం లేదు. సో ఇండస్ట్రీ PE కంటే కూడా 3 times ఇది ఉంటే 10x ఇది ఉంది. నెక్స్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ 35.8 ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ప్రోస్ అండ్ కాన్స్లో ఓన్లీ డెబ్టార్ డేస్ ఆర్ ఇంప్రూవ్డ్, రిమైనింగ్ అన్నీ సేమ్ మనం మాట్లాడుకున్నాయి. ట్రేడింగ్ బుక్ వాల్యూ ఎక్కువ ఉంది. సో నాట్ పేయింగ్ డివిడెండ్స్ అంటే నో ప్రాబ్లం. సో ఇలా ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఈ చార్ట్లో కూడా PE అనేది చాలా పెరిగిపోయింది అనిపించేసింది. సో ఇంకొకటి, ఇక్కడ అంతగా సేల్స్ ఏమో అంత కావట్లేదు, 187 240. మళ్ళీ ఇక్కడ మార్జిన్ చూడండి చాలా తగ్గిపోతుంది, చాలా తక్కువగానే ఉంది. ఇంకొకటి ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ అయితే బాగానే ఉంది. సర్లే ఫ్యూచర్లో ఆ PEకి సాటిస్ఫై చేసే విధంగా స్టాక్ ఉంటే, PEని సాటిస్ఫై చేసే విధంగా స్టాక్ ఉంటే అప్పుడు నేను ఎంటర్ అవుదాం అనుకుంటున్నా. అప్పటి వరకు ఓకే ఇలానే, ఎందుకంటే మనకు కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ నమ్మకం లేదు అన్నప్పుడు అవి ఇచ్చిన పర్సంటేజ్తో హ్యాపీగా బయటకు వెళ్ళిపోవాలి, అదే బెస్ట్. నీకు నమ్మకం ఉంది అన్నప్పుడు లాంగ్ టర్మ్ వరకు ఉండాలి. కానీ కొన్నిసార్లు ఫ్యూచర్లో నమ్మకం లేదు ఈ స్టాక్ మీద, ఇప్పటివరకు 40 to 50%, దట్స్ ఫైన్. 1.5 monthలో మనకు చాలా బెటర్ అన్నట్టు. ఇదే సెక్టార్లో నేను ఇంకొక స్టాక్ చూసే ఆల్రెడీ, అవి మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. దీనికంటే దానికి షిఫ్ట్ అయిపోతే ఈ ప్రాఫిట్ తీసేసుకొని ఈ 10,000, సో మన ప్రాఫిట్ ఏంటంటే చెప్పలేదు, 10,000, ఈ 10,000 ప్రాఫిట్ తీసేసుకొని దాంట్లో విత్ ప్రాఫిట్ ప్లస్ సమ్ ఇంత తీసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచిస్తున్నా. అదే చూద్దాం, దాంట్లో అయితే పెడదాం అనుకుంటున్నా. సో ఎంత మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఓకే, మీరు ఒకసారి టైం ఉంటే నేను క్యాలిక్యులేట్ చేయలేదు. సో 90 ఇంటూ ఇక్కడ ఓకే, ఓకే 89 ఇంటూ హౌ మెనీ క్వాంటిటీ, 1 second, 271 271. సో మనకు పెట్టింది 24,119. సో మనకు వచ్చేసింది ఎంత, మనం ఎగ్జిట్ అయింది చూద్దాం. సో 127.29 ఓకే 271. సో అరౌండ్ 34 అంటే 10,000 ప్లస్ ప్రాఫిట్ మనకు వచ్చేసింది. సరిపోద్ది 1 monthలో 10,000 అంటే స్వింగ్ ట్రేడింగ్లో దట్స్ ఎనఫ్. ఐఎమ్ హ్యాపీ, ఎంత వచ్చిందో అంతే హ్యాపీ. ఒకవేళ ఇది ఇంకా పైకి పెరిగినా కూడా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను తీసేసుకున్నా పైకి పెరిగినా అది కింద పడిపోయినా సో నాకు ఆ స్టాక్తో ప్రజెంట్ సంబంధం లేదు. అది నా ఫండమెంటల్గా నాకు హ్యాపీగా అనిపించినప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ స్టాక్ గురించి ఆలోచిస్తాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ, జై హింద్.